ఒక చిన్న కథ. దేవగిరి రాజ్యంలో చెన్నాపల్లి అనే గ్రామం ఉండేది. అక్కడ ఉండే సీతయ్య అనే రైతుకు 3 కుమారులు. వారికి పొలం తక్కువగా ఉండడంతో రోజువారీ కూలీ చేసుకొని కుటుంబాన్ని పోషించుకునేవారు. దేవగిరిని పాలించే మహారాజుకు ఒకసారి ఏదో వింత వ్యాధి సోకింది. రాజ్య వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ వ్యాధిని నయం చేయలేకపోయారు. దాంతో మంత్రి మహారాజు వ్యాధిని నయం చేసిన వారికి కోరిన బహుమతి ఇస్తామని రాజ్యమంతా దండోర వేయించారు. దాంతో పక్క రాజ్యానికి చెందిన వైద్యులు కూడా ఆయనకు వైద్యం చేశారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఒకరోజు సాయంత్రం రచ్చబండ దగ్గర మహారాజుకు సోకిన వ్యాధి గురించి కొంతమంది చర్చించుకోసాగారు. అక్కడే ఉన్న ఓ వైద్యుడు, వ్యాధిని నయం చేసే మూలికలు నాకు తెలుసు, కానీ అవి పడమటి కొండలో ఉన్న భైరవకోన అడవిలో దొరుకుతాయి. కానీ నాకు అంత దూరం వెళ్ళే ఓపిక లేదు. ఎవరైనా వెళ్ళి వాటిని తీసుకొస్తే నేను మందు తయారు చేసి ఇస్తాను అన్నాడు. అక్కడే కూర్చొని ఉన్న 3 అన్నదమ్ములు ఆ మాటలు విన్నారు. వెంటనే ఆ పెద్దయిన దగ్గరకు వెళ్ళి మూలికల వివరాలు తెలుసుకొని మరుసటి రోజు ఉదయాన్నే భైరవకోనకు బయలుదేరారు. రోజంతా వెతికి మొత్తానికి మూలికలతో తిరిగి వచ్చారు 3. వాటిని తీసుకొచ్చి వైద్యునికి ఇచ్చారు. ఆయన వ్యాధిని నయం చేసే మందును తయారు చేసి వారికి అందించారు. దాన్ని తీసుకొని కోటకు బయలుదేరారు ఆ అన్నదమ్ములు. కొన్ని పరీక్షలు అనంతరం మహారాజు ఆ మందును స్వీకరించాడు. కొన్ని రోజుల్లోనే ఆయన జబ్బు నయమయ్యి మామూలుగా మారిపోయారు. అప్పుడు ఆ 3 అన్నదమ్ములను పిలిచి, మీకేం కావాలో కోరుకోండి అన్నాడు మహారాజు. మొదటివాడు నాకు అర్ధరాజ్యం కావాలి అని అడిగాడు. దాంతో సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం అలాగే అంటూ అతనికి అర్ధరాజ్యం ఇచ్చాడు మహారాజు. రెండోవాడు నాకు 1,00,000 వరహాలు ఇప్పించండి ప్రభు అన్నాడు. సరేనంటూ వెంటనే అతనికి ఆ వరహాలు అందించాడు. ఇక మూడోవాడు వచ్చి, అయ్యా నాకు కాడెద్దులు 1 ఎకరం భూమి ఇప్పించండి అని అడిగాడు. సభికులంతా అతని అమాయకత్వానికి నవ్వుకున్నారు. మహారాజును అడగాల్సిన కోరికేనా అసలు అనుకున్నారు. అదేంటి, అంతకంటే ఎక్కువ కూడా అడగొచ్చు కదా అన్నాడు మహారాజు. నా అర్హతను బట్టే అడిగాను మహారాజా. ఒకవేళ ఎక్కువ నేల కావాలని అడిగి ఉంటే వ్యవసాయం చేయడానికి మళ్ళీ ఇతరుల మీద ఆధారపడాలి. ఇప్పుడైతే నేనే పనినంతా చేసుకోవచ్చు అని బదులించాడు మూడోవాడు. దాంతో అతను కోరుకున్నట్లే ఎకరం భూమితో పాటు కాడెద్దులు ఇచ్చాడు రాజు. మొదటివాడు తాను తీసుకున్న రాజ్యాన్ని పరిపాలించుకోసాగాడు. కానీ పాలన మీద అవగాహన లేకపోవడంతో కొన్ని రోజుల్లోనే పొరుగు దేశపు రాజు చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయాడు. 1,00,000 వరహాలు తీసుకున్న రెండోవాడు అప్పటినుంచి కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాడు. ఎక్కడ దొంగలు వాటిని దొంగలిస్తారేమో అని భయపడినట్లుగానే ఒకరోజు దొంగలు పడి 1,00,000 వరహాలు దోచుకెళ్ళిపోయారు. ఇక మూడోవాడు తాను తీసుకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా గడపసాగాడు. తమ్ముణ్ణి చూసి మొదటి 2 మనం కూడా వాడిలాగా అడిగి ఉంటే కనీసం పని చేసుకొని ప్రశాంతంగా బతికేవాళ్ళం. కానీ అత్యాశకు పోయి మన అర్హత మించిన కోరికలు కోరం, వాటిని నిలబెట్టుకోలేకపోయామని బాధపడ్డారు. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఎప్పటిలాగా పని చేసుకోవడం ప్రారంభించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.